అందరికీ నమస్కారం. ఈ ఆశ్వయుజ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, త్వష్ట అనేటువంటి రూపంలో సూర్యభగవానుడు అందరిని ఆశీర్వదిస్తూ పయనిస్తాడు ఆశ్వయుజ మాసం. అందులోంచే ఈయన వృశ్చిక తనయుడు అంటే ద్వాదశాదిత్యుల్లో ఏడవ వాడు. అంటే 7 అనే సంఖ్య సూర్యునితో ముడిపడి ఉన్నదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఓం త్వష్టాయ ఋషిక తనయాయ అనొచ్చు, తనయ అని కూడా అనొచ్చు. నమోస్తుతే అంటే ఒక బీజాక్షరం ఒక అక్షరం పెరిగితే దానికి శక్తి మారుతుంది. అది తథ్యం. గాని ఏంటంటే దీనివల్ల త్వష్టాయ ఋషిక తనయాయ నమోస్తుతే అంటే ఆశ్వయుజ మాసం అంతా దీంతో ఎందుకంటే శిల్పకళా నైపుణ్యం కలిగిన త్వష్ట విశ్వకర్మ అంటాం కదా! విశ్వకర్మ కూడా ఈయనే ఆ రూపాన్ని ధరించాడు అనేటువంటిది వాస్తవం. అయితే ఈ రుచిక తనయ అంటే అనేక ధాతు నిర్మాణములు, తర్వాత పుష్పాలు ఇదవ్వడం